మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి రోజున భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏకాదశి మహాభారతంలో గొప్ప భక్తుడు అయిన భీష్మ పితామహుడితో అనుబంధం కలిగి ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని భక్తితో ఆరాధించడం ఎంతో పుణ్యప్రదం. భీష్ముడు రాజా సంతనువు మరియు గంగాదేవి కుమారుడు. చిన్నప్పుడే తండ్రి సుఖం కోసం జీవితాంతం బ్రహ్మచర్య వ్రతం పాటిస్తానని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. ఈ మహాత్యాగానికి గాను ఆయనకు ఇచ్ఛామృత్యువరం, తాను కోరుకున్న సమయాన మరణించే శక్తి లభించింది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవుల తరపున యుద్ధం చేశాడు. చివరికి అర్జునుడు వదిలిన బాణాలతో భీష్ముడు సరసయ్యపై పడిపోయాడు. అయినప్పటికీ ఇచ్ఛామృత్యువరం కారణంగా ఆయన ప్రాణాలు విడవలేదు. సరసయ్యపై ఉండగానే భీష్ముడు శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేశాడు. శ్రీ మహావిష్ణువు నామస్మరణలో లీనమయ్యాడు. మాఘ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం చేశాడు. యుధిష్ఠిరుడికి ధర్మం, రాజధర్మం, మోక్ష మార్గం గురించి ఉపదేశించాడు. తీవ్ర వేదనలోనూ భీష్ముడు మనసంతా శ్రీహరిలోనే నిలిచింది. భీష్ముడు అపార భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. భీష్ముడు ఉత్తరాయణ కాలంలో శ్రీహరి దర్శనంతో మోక్షాన్ని పొందాడు. అందుకే ఈ ఏకాదశి రోజున భక్తితో వ్రతం చేస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుంది, పాపాలు నశిస్తాయి, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి, మోక్ష మార్గం సులభమవుతుంది. ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు, విష్ణు లేదా కృష్ణుడిని పూజిస్తారు, తులసి దళాలతో అర్చన చేస్తారు, అన్నదానం, వస్త్రదానం, నీటి దానం చేస్తారు. ఎన్ని బాధలు వచ్చినా భగవంతునిపై అచంచల భక్తి ఉంటే మోక్షం తప్పక లభిస్తుంది. ఇదే భీష్మ ఏకాదశి సందేశం. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.